గైస్ చూడండి, ఇదిగోండి గేమ్ చేంజర్. ఒకటే బాగా వైబ్రేషన్ మీద వచ్చేస్తుంది. సంక్రాంతి సిరీస్ ఎపిసోడ్ 2. మీరు ఈ వీడియో సంక్రాంతి హాలిడేస్ లో చూడరు, ఎందుకంటే తీసేపాటికే బాగా ల్యాగ్ అయిపోయింది. అందుకే ఈ వీడియో అయితే సంక్రాంతి హాలిడేస్ లో వదలలేదు. ఇంకొక ఎపిసోడ్ తీద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఒక 10 lakhs టార్గెట్ వేస్తున్నాను. ఎప్పుడైతే కంప్లీట్ అయితే ఎపిసోడ్ 3 తీద్దాం, లేకపోతే ఈ సిరీస్ అయితే క్లోజ్ చేసేద్దాం. ఈ వీడియో వచ్చేసి ఒక బ్లూటూత్ స్పీకర్ అయితే తయారు చేశాను, అండ్ అది కూడా డ్యూయల్ వర్షన్. 2 స్పీకర్స్ ఇది వచ్చాయి చూడండి. అండ్ ఇది చాలా క్రేజీగా ఉండిద్ది. ప్రాజెక్ట్ ఐడియా కూడా అలాగే ఉండిద్ది. మనం సింపుల్గా ఒక పీసీకైనా మొబైల్కైనా కనెక్ట్ చేసి మూవీస్ కూడా చూడొచ్చు. చాలా క్రేజీగా ఉంది దీని క్వాలిటీ వచ్చేసి. మీకు ఇది క్వాలిటీ అనేది లాస్ట్ చూపెడతాను. స్టార్టింగ్లో చూసారు కదా, అది థియేటర్ ప్రింట్ మూవీ, అందుకే అది అలాగైతే ఉంది. మామూలుగా మంచి ప్రింట్ మూవీస్ చూస్తే బాగానే వస్తుంది క్వాలిటీ, చాలా బాగుంది. అండ్ మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ దగ్గరలో అయితే ఉంది. ఎప్పుడైతే 100 సబ్స్క్రైబర్స్ పూర్తవుతారో అప్పుడు ఒక ఆర్డినో ప్రాజెక్ట్ అయితే చేద్దాము. అది కూడా సైన్స్ ఫేర్కి ఎలాగో నేను ఆర్డినో ప్రాజెక్ట్ గ్యారంటీగా చేస్తాను. అండ్ కొంచెం ముందే కంప్లీట్ చేస్తే మనకి ఆర్డినో ప్రాజెక్ట్స్ అని ఎక్కువ వస్తాయి. గైస్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. బై ద వే, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఓపెన్ చేసి ఒక క్లిక్ చేసుకో బిగులు, అండ్ పక్కన బెల్ క్లిక్ చేసి పెట్టుకో, చాలా ఇంపార్టెంట్. గైస్ మన 2 స్పీకర్స్ అయితే నీట్లో అయితే ఓపెన్ చేసుకున్నాను. అండ్ ఇది ఆల్రెడీ మీకు అన్బాక్సింగ్ చేసిన వీడియో మన ఛానల్లో ఉండేది, స్క్రాప్ కాంపోనెంట్స్ అన్బాక్సింగ్ అని. ఈ 2 స్పీకర్స్ క్వాలిటీ చాలా బాగున్నాయి. స్క్రాప్లో అయితే తీసుకొచ్చాను. నమ్మితే నమ్మండి, లేకపోతే మానేయండి. ఏమిటి అంత మాట అన్నారు? ఇవిగో చూడండి, నాలుగు మీద మచ్చలు, నా వాక్కు భరిస్తుంది. అండ్ ఇప్పుడు మన బ్లూటూత్ స్పీకర్లో మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి ఇదే. ఇది వచ్చేసి ఒక ప్యామ్ బోర్డ్ యాంప్లిఫైర్, అండ్ ఇది వచ్చేసి బీటీ బోర్డు, అంటే బ్లూటూత్ బోర్డు. అండ్ ఇప్పుడు ఈ స్పీకర్ 2 వైర్స్ ఏమో ఇక్కడ, మళ్ళీ ఈ స్పీకర్ 2 వైర్స్ ఏమో ఇక్కడ, మళ్ళీ మనకి ఇన్పుట్ పవర్ వోల్టేజ్ వచ్చేసి ఇక్కడైతే ఇచ్చేయాలి, పాజిటివ్ నెగిటివ్. అండ్ మనకి రీఛార్జబుల్ కావాలనుకుంటే రీఛార్జబుల్, నార్మల్ అయితే నార్మలే. నేను దీనికి లిథియం బ్యాటరీ అయితే వాడుతున్నాను. రీఛార్జబుల్కి మనం ఛార్జింగ్ మోడల్ అయితే పెట్టేయచ్చు, మీ ఇష్టం. నా బాక్స్ అయితే బ్యాటరీకి అయితే సరిపోద్ది. సింపుల్గా మనం బ్యాటరీ అయితే ఇక్కడ పెట్టేసుకుంటే అయిపోద్ది. అండ్ ఇప్పుడు ఈ స్పీకర్ 2 వైర్స్ ఏమో నీట్లీ మనం ఇక్కడ నుంచి అయితే ఈ బాక్స్లో ఇవి వస్తాయి కదా, బాక్స్లో మనం సింపుల్గా ఈ పైన ఎలా సెట్ చేసుకొని, ఇప్పుడు మీకు నీట్లీ నేను లిథియం బ్యాటరీ కనెక్షన్స్ ఇచ్చుకొని చూపిస్తాను. గైస్ చూడండి, నేను ఏం చేశాను ఇక్కడ, సింపుల్గా మన బ్యాటరీ నెగిటివ్ వచ్చేసి మన యాంప్లిఫైర్ నెగిటివ్కి అయితే ఇస్తాను చూడండి. మళ్ళీ మన యాంప్లిఫైర్ పాజిటివ్ వచ్చేసి బయటకైతే తెచ్చుకున్నాను చూడండి. ఇక్కడ 2 పిన్స్ అయితే, ఒకటి వచ్చేసి మన యాంప్లిఫైర్ అవుట్పుట్ వైరు, ఇది వచ్చేసి బ్యాటరీ అవుట్పుట్ వైరు. సింపుల్గా ఇక్కడ స్విచ్ యాడ్ చేసుకుంటే అప్పుడు మనకి అయిపోద్ది. అప్పుడు ఒక స్విచ్ యాడ్ చేసుకోండి. అండ్ మనకి ఇక్కడ స్పీకర్ ఈ వైర్ ఏంటిదంటే మనకి 2 స్పీకర్స్ కదా, పోర్టబుల్ చెప్పాను కదా, 2 స్పీకర్స్. ఇది ఇంకో స్పీకర్ కనెక్ట్ చేస్తే అప్పుడు మనం టీవీ కట్ట కనెక్ట్ చేసుకొని పెట్టచ్చు. అండ్ నీట్లే నేను కనెక్షన్ అయితే అలాగే ఇచ్చుకున్నాను. మళ్ళీ ఇటు సైడ్ 2 స్పీకర్ 2 వైర్స్ ఉండగా ఈ స్పీకర్కి అయితే ఇచ్చాను. నీట్లీ ఇప్పుడు దీన్ని ఇన్సర్ట్ చేసి ఇక్కడ స్విచ్ యాడ్ చేసేయడమే. అండ్ సింపుల్గా ఈ 2 వైర్స్ ఏమో ఈ స్పీకర్ కనెక్ట్ చేసి స్క్రూలు వేసేయడమే, చాలా సింపుల్. ఇందులో ఇంకా మీకు అర్థం కాకపోతే ఒక కమెంట్ చేయాలి, ఒక కమెంట్ వేసుకోండి, గ్యారంటీ మీకు రిప్లై చేస్తాను. అది కూడా అవ్వకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, వెళ్ళి చూడండి. లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇప్పుడే చెప్తాను, తెలుగు టెక్ ఎక్స్పెరిమెంట్స్ విత్ సాయి కొడితే మీకు నా ఛానల్ లోగో తెలుసు కదా, మన ఛానల్ లోగోను క్లిక్ చేసి ఫాలో కొట్టుకొని మెసేజ్ చేయండి. రిక్వెస్ట్ యాక్ట్ చేసి మీకు కథ ఏంటని చెప్తాను. ఇప్పుడు నీట్లీ ఇక్కడ ఈ కేస్ అనేది మొత్తం సెట్ చేసుకొని ఈ వైర్లో స్పీకర్ అనేది అడ్జస్ట్ చేసి సెట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ స్విచ్ యాడ్ చేసి మీకు మొత్తం ఎలా ఉంది చూపెడతాను. గైస్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. ఏంటంటే నేను కనెక్షన్స్ అన్నీ అయిపోయినాయి, పెట్టేశాను. కాకపోతే మళ్ళీ బాక్స్ కేస్ వేసిన తర్వాత స్విచ్ పెట్టిన తర్వాత స్విచ్ నొక్కితే పనిచేయట్లేదు. ఏంటని చూస్తే అసలు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి బ్యాటరీ అయితే వర్క్ అవ్వలేదు. నాకు చాలా కోపం మీద వచ్చింది. ఈ ప్రాజెక్ట్లో ఎలా ప్రాబ్లం వచ్చిందో ఈ ప్రాజెక్ట్లో కూడా అలాగే ప్రాబ్లం వచ్చింది అనుకున్నాను. రావుకాలంలో పుట్టుంటారా? ఎస్, నాకు కూడా అలాగే అనిపించింది. కానీ బ్యాటరీ మారిస్తే వర్క్ అయింది. చూడండి అసలు అవుట్పుట్ ఎలా ఉండిద్దో. ఇప్పుడైతే నేను స్విచ్ ఆన్ చేస్తాను. చూడండి సింపుల్గా మనం ఏముండదు,
మన ఇంట్లో మామూలుగా డివైజెస్, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉంటాయి కదా, అంటే మన ల్యాప్టాప్ కానీ, పీసీ కానీ, మన టీవీ కానీ, మొబైల్ కానీ, దేనికో దానికి కనెక్ట్ చేసి సింపుల్గా అలా పెట్టుకొని మూవీస్ గట్టా చూడొచ్చు. అసలు దీని క్వాలిటీ ఎలాగుందని మీకు చెప్తాను ఇప్పుడు. గైస్ ఇప్పుడు మన స్పీకర్స్ ఉన్నాయి చూడండి, సింపుల్గా మన స్పీకర్స్ స్విచ్ ఆన్ చేసుకుంటే అయిపోయింది. ఆన్ అయింది అండ్ ఇప్పుడు అండ్ కనెక్ట్ అయిపోయింది మన మొబైల్, ఆటో కనెక్ట్. ఒకసారి కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్ అయిపోయింది. సింపుల్గా మనం ఏదో ఒక మ్యూజిక్ ప్లే చేస్తాను ఇప్పుడు. ఫుల్ సౌండ్ పెడదాం. గైస్ చూసారు కదా, ఎస్ ఇలాగైతే వర్క్ అయింది. చూసారు కదా దీని క్వాలిటీ. మీరు ఎక్కువ క్వాలిటీ ఉన్న స్పీకర్స్ వాడితే మీకు పర్ఫార్మెన్స్ అనేది అలా బాగుండిద్ది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసిన అందరికీ థ్యాంక్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్ తప్పకుండా ఈ క్వాలిటీ ఎలా ఉందో ఒక కమెంట్ చేయండి అండ్ ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకో. మన ఛానల్ ఓపెన్ చేసి చూడు, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు అందరికీ బాయ్ బాయ్.